ఒక పక్కన ఇజ్రాయెల్ గాజా మీద తన దాడులు కొనసాగిస్తుంది. నిన్న చంపింది, ఇవాళ చంపింది, రోజు చంపుతానే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినటువంటి 20 సూత్రాల ప్రతిపాదనకి హమాస్ ఒప్పుకున్నానంటది, ఇజ్రాయెల్ ఒప్పుకున్నానంటుంది. దాంట్లో ఏయో షరతులు హమాస్ పెడుతుంది, అది వీళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మేము దాడి చేస్తున్నాం అంటాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. మరొక వైపున అటాక్స్ కంటిన్యూ చేసుకొస్తున్నాడు. ఇదే సందర్భంలో ఏమన్నా యుద్ధం ఫ్లేరప్ కాబోతుందా, ఇరాన్ సిద్ధమవుతుంది అన్నటువంటి సంకేతం ఒకవైపున వినిపిస్తుంటే, మరొక వైపు హమాస్ రివర్స్ అటాక్ ప్లాన్ చేసుకుంటుంది అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి వేళ, ఎస్పెషల్లీ టర్కీకి సంబంధించినటువంటి దాదాపుగా 45 టర్కిష్ సివిలియన్ షిప్స్ గాజా వైపుకి రావడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. ఇది సివిలియన్ షిప్స్ ముసుగులో వాళ్ళ సైన్యాన్ని పంపిస్తున్నారా, లేదా గాజాలో ఉన్నటువంటి ఈ హమాస్ బాధితులు ఎవరైతే అంటే హమాస్ సానుభూతి పరులైన వాళ్ళని ఇజ్రాయెల్ లేపేస్తుందో వాళ్ళని తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారా ఏంటనేది చూడాల్సి ఉంది. ఓవరాల్గా మధ్యప్రాచ్యం మండుతోంది. ఆ మంటల చలిలో రాజకీయాలు కాచుకుంటున్నారు. ఏ క్షణంలో ఎటు నుంచి ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి.